వెల్కమ్ టు టీ10 న్యూస్. మణిపూర్ లో జాతి ఘర్షణలు ప్రజ్వరిల్లి ఇప్పటికీ 16 నెలలు గడిచిపోయాయి. వీటిలో 250 మందికి పైగా మరణించగా మరి ఎంతో మంది హింసాకాండలో గాయపడ్డారు. 60,000 మంది ప్రజలు నివాసాలు కోల్పోయి శరణార్థులుగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘర్షణలకు దారి తీసిన మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనాయి. పరిస్థితి మరింత దిగజారి జాతి విభజన మరింత తీవ్రం కావడానికి దారితీశాయి. కేవలం కుకీ ప్రాబల్యం గల కొండ ప్రాంతాలకు, మెయితీలు ప్రధానంగా ఉన్న లోయ ప్రాంతానికి మధ్య ఒక రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికే 60,000 మంది కేంద్ర పోలీస్ బలగాలు పనికి వస్తున్నాయి. గత 15 రోజుల్లో పరిస్థితి గణనీయంగా దిగజారింది. పశ్చిమ జిల్లాలో మెయితీలు ప్రధానంగా ఉండే ప్రాంతం కౌట్రాక్ లో సెప్టెంబర్ 1వ తేదీన 2 వ్యక్తులు చంపేయబడగా డ్రోన్ దాడిలో 9 మంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక కొందరు కుకీ తీవ్రవాదులు ఉన్నారని సందేహాలున్నాయి. అలాగే మరో ప్రాంతంలో ఒక రాకెట్ దాడి కూడా జరిగింది. జిరిబామ్ జిల్లాలో 3 సాయుధ తీవ్రవాదులతో సహా 5గురు చంపబడ్డారు. అయితే 2 రోజుల తర్వాత పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని మెయితీ ప్రాంతం దాటి మధ్యంతర ప్రదేశంలోకి ప్రవేశించినందుకు కుకీ మూలాలు గల ఒక మాజీ సైనిక ఉద్యోగిని కొట్టి చంపారు. అసలు సమస్య వాస్తవం ఏమిటంటే ఒకరికి సంబంధించిన ప్రాంతంలోకి మరొకరు అడుగు పెట్టే పరిస్థితే లేదు. తాజాగా ఈ హింస ప్రజ్వలన తర్వాత ఇంఫాల్ తదితర జిల్లాలో తీవ్ర స్థాయిలో విద్యార్థుల నిరసనలకు కారణమైంది. భద్రతా సలహాదారును డీజీపీని తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. కుకీ తీవ్రవాదులతో ఆపరేషన్ నిలుపుదల ఒప్పందాన్ని రద్దు చేయాలనే ఉమ్మడి కమాండ్ కంట్రోల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని వారు కోరుతున్నారు. పోలీసులతో ఘర్షణలు ఇంఫాల్ తూర్పు పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి. ఇంటర్నెట్, మొబైల్ డేటా కూడా నిలిపివేయబడ్డాయి. పైకి ఇరు పక్షాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి రాజకీయ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యంతో శాంతి భద్రతల పరిరక్షణకు, అలాగే చీలికల మధ్య శాంతిని కాపాడడానికి భద్రతా బలగాలపై అతిగా ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కేంద్ర పోలీస్ బలగాలు, ప్రత్యేకించి అస్సాం రైఫిల్స్ ఒక అనివార్యమైన స్థానంలోకి వచ్చాయి. అయితే రాజకీయ పక్షాలు అస్సాం రైఫిల్స్ ను, ఇతర కేంద్ర బలగాలను ఉపసంహరించాలని కోరుతున్నాయి. కుకీ తీవ్రవాదులు డ్రోన్లను, రాకెట్లను ప్రయోగించటం వల్ల బయటికి శక్తులు చొరబడుతున్నాయనే ఆందోళన మరింత పెరిగింది. రాకెట్లను ప్రయోగించడం వల్ల బయటి శక్తులు చొరబడుతున్నాయనే ఆందోళన మరింత పెరిగింది. ఇది జాతీయ భద్రతకు ముప్పు అవుతుంది. ముఖ్యమంత్రి పాక్షిక వైఖరి కుకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ల నిలుపుదల ఒప్పందం రద్దు చేయాలనే డిమాండ్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నుంచి కూడా రావడం వల్ల కొండ ప్రాంతాల్లో మరోసారి తిరుగుబాటు కార్యక్రమాలు మొదలవచ్చు. అయితే తిరుగుబాటును అణిచివేయటానికి సైన్యాన్ని మోహరించే పరిస్థితి రావచ్చు. మెయితీ తెగవారికి గిరిజన ఎస్టీ ప్రతిపత్తి కల్పించాలనే కోరికతో మొదలైన ఆందోళన, దానికి కుకీ జో తెగల వారి నుంచి వచ్చిన ప్రతికూల స్పందన, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పాక్షిక పాత్ర వహించడం వల్ల మరింత తీవ్రతరమైంది. ఆయన కొన్ని మెయితీ తీవ్రవాద సంస్థల పట్ల సానుకూల సహాయ పాత్ర వహిస్తున్నారు. ఇటీవలనే బయటకు వచ్చిన ఒక ఆడియో ఫైల్ ను అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న విచారణ కమిషన్ కు సమర్పించారు. ముఖ్యమంత్రి తన అధికార నివాసం నుంచి మాట్లాడుతున్నట్టు, పోలీసు ఆయుధగారం నుంచి వేలాది ఆయుధాలు కొల్లగొట్టిన వారి పట్ల ఆయన అనుకూలంగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అయితే బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా నిష్పాక్షిక వైఖరి అనుకరించకపోవటమే సమస్యకు మూల కారణం. కేంద్రం, బీజేపీ బాధ్యతారాహిత్యం, మోడీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం, ముఖ్యమంత్రి పాక్షిక పాత్ర పూర్తిగా తెలిసి కూడా అతన్నే పదవిలో కొనసాగిస్తున్నారు. రాజకీయ స్థాయిలో చూస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు మెయితీ తీవ్రవాద జాతి దురభిమానానికి మరింత ఆజ్యం పోయటానికే పాల్పడుతున్నాయి. ఈ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన టెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభ సభ్యుడిని చేయటమే ఇందుకు నిదర్శనం. ఈ సుదీర్ఘమైన ప్రతిస్తంభన అన్ని తరగతుల వారిలోనూ తీవ్రవాదాన్ని మరింత బలోపేతం చేయడానికి కారణమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గత 16 నెలల్లో ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదంటే మణిపూర్ పట్ల కేంద్ర బాధ్యతను విస్మరించడం ద్వారా మరింత పచ్చిగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగాలి. ప్రధాన జాతుల గ్రూపులతో రాజకీయ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించడం జరగాలి. శాంతియుత, సాధారణ పరిస్థితులను సృష్టించే వాతావరణం కావాలి. అన్ని జాతుల పౌరుల హక్కులు రక్షించబడాలి. మణిపూర్ లో ఈ రోగగ్రస్త భాగాన్ని శస్త్రచికిత్సతో దేహం నుంచి తొలగించకపోతే ఈశాన్య భారతంలోనే చాలా తీవ్రమైన పర్యావసనాలకు దారితీస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్. ఈ న్యూస్ పై మీ కామెంట్
కామెంట్ ను కూడా యాడ్ చేయండి. చూస్తూనే ఉండండి టీ10.